హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో గ్రూప్ డి సంబంధించి ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి. సో మోస్ట్లీ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా గ్రూప్ డికి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలా వాళ్ళు ప్రిపరేషన్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకైతే ఎంతో కొంత ఐడియా ఉంటుంది. సో కొత్తగా అప్లై చేసిన వారు ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళు ఈ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫాలో అయినట్లయితే ఈజీగా మనం గ్రూప్ డిలో స్కోరింగ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ మనకి ఏంటంటే గ్రూప్ డి సంబంధించి టోటల్ ఫామ్స్ ఎన్ని ఫిల్ అయ్యాయంటే 1 CR వరకు 1 CR ప్లస్ వరకు మనకి ఫామ్ ఫిల్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంత హెవీ కాంపిటీషన్లో మనకి జాబ్ రావాలంటే మన యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా బాగా ఉండాలన్నమాట. సో మనం ఏ విధంగా ప్రిపరేషన్ అవుతున్నాం, ఎలా చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ప్రిపరేషన్ ప్లానింగ్ బట్టి మన యొక్క జాబ్ డిసైడింగ్ అనేది ఉంటుందన్నమాట. CBT క్లియర్ చేయాలంటే దాని తగ్గట్టుగా మనం ఒక స్ట్రాటజీ అనేది, ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. అది ఎలా ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. గ్రూప్ డి సంబంధించి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఎగ్జామ్ అనేది మనకి జూలై ఆగస్టులో కానీ జరగచ్చు, లేదంటే దాని బిఫోర్గానే మనకి ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే రైల్వే బోర్డు ఎప్పుడు ఎలాంటి సమాచారాన్ని అప్డేట్ చేస్తుందో తెలియదు అనమాట. సో మనకి NTPC ఎగ్జామ్ జరిగిన వెంటనే నెక్స్ట్ మనకి గ్రూప్ డి సంబంధించి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో మోస్ట్లీ మనకి 3 to 4 months మాత్రమే మనం ప్రిపరేషన్ చేయడానికి టైమింగ్ అనేది ఉందన్నమాట. ఈ 3 to 4 monthsలో మనం ఎంత బాగా ప్రిపేర్ అయినట్లయితే అంత ఈజీగా మనం గ్రూప్ డిలో స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ ఈ ప్లానింగ్ గురించి చెప్పే ముందు మనకి ఈ CBT ఏదైతే CBT ఉందో ఆ CBT యొక్క ప్యాటర్న్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకి CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి మ్యాథ్స్ నుండి మనకు 25 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. జనరల్ సైన్స్ నుండి అయితే 25 క్వశ్చన్స్ రాబోతున్నాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 90 minutes అనమాట. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో మనకి 100 క్వశ్చన్స్ అనేది గంటన్నరలో మనం అటెంప్ట్ చేయగలగాలి. సో మనకి ఈ టైమింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ కూడా మనకి తెలుగులో ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ తెలుగులో పెట్టుకున్న వాళ్ళు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. సో మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ అనేది రాయవచ్చు అనమాట. సో ఫైనల్గా మనకి CBT యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎంత ఉందన్నమాట. సో ఫస్ట్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో గ్రూప్ డి గురించి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అనేది తెలుసుకోవాలి. సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ఏ సబ్జెక్ట్ నుండి ఏం ఇస్తారనేది ఒక సిలబస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మన మ్యాథ్స్ నుండి కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. సో రీజనింగ్ నుండి కొన్ని టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ నుండి కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ నుండి మనకు టాపిక్స్ ఇవ్వలేదన్నమాట. ఓన్లీ CBSE 10th బేస్డ్ మాత్రమే ఇచ్చాడనమాట. సో CBSE బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దానికి సంబంధించి కూడా ఏ టాపిక్స్ నుండి ఎలా ఇస్తారనేది అక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో సిలబస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. సిలబస్ మొత్తం ఫస్ట్ అనేది మీరు క్లియర్ చేయాలి. సో మ్యాథ్స్లో ఇచ్చిన టాపిక్స్ అన్నీ క్లియర్ చేయాలి. అదేవిధంగా రీజనింగ్లో ఇచ్చిన టాపిక్స్ అన్నీ క్లియర్ చేయాలి. నెక్స్ట్ వన్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుస్తుంది అనమాట. మీరు ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేయకుండా దీంట్లో సగం దాంట్లో కొంచెం అలా చదివితే మీరు ఏది కూడా ఫుల్ఫిల్గా చేయలేరు అనమాట. ఓకేనా? ఒక టాపిక్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఆ టాపిక్ కంప్లీట్ అవ్వాలి. ఆ టాపిక్లో ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మ్యాథ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఆ మోడల్స్ అన్నీ కూడా మీరు ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ అనేది కంప్లీట్ చేయకుండా వేరే టాపిక్కి వెళ్తారు. అక్కడ కొంచెం చేస్తారు, వేరే టాపిక్ వెళ్ళి ఇంకా కొంచెం చేస్తారు. అలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుందే తప్ప కానీ మీకు అనుకున్న
నాలెడ్జ్ అనేది రాదనమాట. సో ఒక టాపిక్ తీసుకోమంటే పర్ఫెక్ట్గా మీరు దాని గురించి ఫుల్ కంప్లీట్గా ఆ టాపిక్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తేనే మీకు ఈజీగా ఈ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. మనకి రైల్వేలో ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకైతే తెలుసు, రైల్వేలో ఏంటంటే ఆల్రెడీ ఏ ఎగ్జామ్కైనా సరే మనకి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట. సో కామన్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకైతే దాని గురించి అంతా తెలుసు. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలబస్ అనేది తెలుసుకోవాలి, ఆ సిలబస్ మొత్తం క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీరు తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి టైం టేబుల్. టైం టేబుల్ అనేది పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి టైం టేబుల్ లేకపోతే మనం చదవలేము అనమాట. ఎందుకంటే మీకు వీలు కుదిరినప్పుడు గంటసేపు బుక్ తీస్తారు, తర్వాత క్లోజ్ చేస్తారు, మళ్ళీ కాసేపు అంతా చదువుకుందాం అని ఒక మైండ్ సెట్ వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఒక టైం టేబుల్ అనేది రెడీ చేసుకొని మీరు ఏదైతే రూమ్లో చదువుతున్నారో ఆ రూమ్లో పేస్ట్ చేసుకుంటే మీరు ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయ్యి మీరు చదివినట్లయితే ఈజీగా, నేను పక్కాగా చెప్తున్నాను, ఈజీగా మీరు గ్రూప్ డి అయితే క్రాక్ చేస్తారనమాట. ఎందుకంటే నేను కూడా అలాగే ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పడం అయితే జరుగుతుంది. నేను ఒక టైం టేబుల్ అయితే చెప్తాను, ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అయినా పర్వాలేదు, లేదంటే మీకంటూ ఒక టైం టేబుల్ అనేది రెడీ చేసుకుని, ఎందుకంటే మీకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టుగా పనులు కూడా బయటకు వర్క్కి వెళ్తుంటారు కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ అదే టైం టేబుల్ అనేది మీరు అక్కడ ప్లాన్ చేసుకుంటే ఆ ప్లానింగ్ ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో నేను ఒక టైం టేబుల్ అయితే చెప్తాను. సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు, లేదంటే మీరు పర్సనల్గా కూడా మీరు ఒక టైం టేబుల్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో మార్నింగ్ 5 నుండి మార్నింగ్ 8 గంటల వరకు ఒక సెషన్లో అయితే ఒక సబ్జెక్ట్ అయితే చదవండి. సో ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ 8 నుండి 9:30 వరకు బ్రేక్ తీసుకోండి, అంటే 9:30 నుండి 12 గంటల వరకు. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ 12 నుండి 3 గంటల వరకు మీకు బ్రేక్ టైం. సో లంచ్ చేస్తారు, లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోండి, ఒక గంట సేపు అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత 3 గంటల నుండి 6 గంటల వరకు, ఇది రైల్వే టైమింగ్ రాశాను, 3 గంటల నుండి 6 గంటల వరకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చి 6 నుండి మీరు 9 గంటల వరకు మీకు చాలా వర్క్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా నేను 9 గంటల నుండి 11:30 వరకు మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఎన్ని గంటల ప్రిపరేషన్ అవుతున్నామంటే 11 అవర్స్ అనేది ఫోకస్ చేయలేకపోతే మినిమం 9 అవర్స్ 8 అవర్స్ అనేది దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు టైమింగ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, సడన్లీ కూడా మనకి అనౌన్స్మెంట్ జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి టైం టేబుల్ అనేది ఆ విధంగా రెడీ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి ఎలాంటి బుక్స్ చదవాలి, చాలా మందికి ఉండే డౌట్స్ అనమాట. సో బుక్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, ఈ తమ్మనైల్తో ఒక వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, ఒకసారి ఎవరైతే చూడలేదో చూడండి. సో మీకు ఏదైనా బుక్స్ పర్సనల్గా బుక్స్ తెలుసుంటే ఆ బుక్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరల్ సైన్స్ ఉంది, సో బిట్ వైజ్ చదివితే మీకు ఏంటంటే గుర్తుండదు అనమాట. సో మీరు కంటెంట్ నేర్చుకుంటే మీకు దాంట్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. సో ఆ విధంగా మీరు కంటెంట్ అనేది కూడా బాగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి షార్ట్ నోట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో జనరల్ సైన్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, మనకి పేపర్ చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. సో అలా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే చిన్న చిన్న పాయింట్స్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో దాన్ని కూడా షార్ట్ నోటీస్ అనేది రెడీ చేసుకోవాలి. జనరల్ సైన్స్కి మాత్రం కంపల్సరీగా మనకు షార్ట్ నోటీస్ అనేది రెడీ చేసుకుంటేనే ఈజీగా బుక్స్ తిరిగేస్తే మనకి దాని యొక్క టాపిక్ మెయిన్ టాపిక్స్ అనేది మనం రాస్తూ ఉంటాం కాబట్టి దాన్ని చూసుకుంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం చదవడం దానికంటే చదువుకుంటూ రాస్తే మనకి ఇంకా బాగా గుర్తుంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇంపార్టెంట్ టాపిక్స్. సో దీంట్లో మ్యాథ్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, దీంట్లో మనకి టాపిక్స్ వైజ్ కాకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ టాపిక్స్ నుండే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి టాపిక్స్ ఏంటో దాని మీద కొంచెం ఫోకస్ అనేది చేయండి అనమాట. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కొంచెం ఫోకస్ చేసి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి ప్రాక్టీస్ మోక్ టెస్ట్. ఈ ప్రాక్టీస్ మోక్ టెస్ట్ అనేది మీరు బిగినింగ్లో చేయొద్దు. ఓకే, ఫస్ట్ మీరు సిలబస్ నేర్చుకున్న తర్వాతనే మీకు ప్రాక్టీస్ మోక్ టెస్ట్ అనేది చేయండి. సో మీరు ఈ సిలబస్ తెలియకుండా మీరు ఈ ప్రాక్టీస్ మాక్ టెస్టులు తీస్తే మీకు మొత్తం ఎంత జీరో అనమాట. మీకు స్కోరింగ్ అనేది తక్కువ వస్తుంటే ప్రాక్టీస్ చేస్తుంటే, దీనివల్ల ఏంటంటే మీరు
ఇంకా డౌన్ అవుతారు. అంటే నాకు ఇంకేం రావట్లేదే అనుకొని కొంచెం మీరు ఇదవుతారు అనమాట. సో ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ చేస్తేనే ఈ మాక్ టెస్ట్ అని రాయడానికి ఈజీగా ఉంటుంది. సో మీ మాక్ టెస్ట్ అనేది సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే మాక్ టెస్ట్ అనేది డైలీ రాయండి. సో ఒక టాపిక్ గురించి మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి మాక్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి. ఓకే. సో చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటుంటారు, ఆఫ్లైన్లో కూడా కోచింగ్ తీసుకుంటారు. సో చాలామంది ఆఫ్లైన్కి వెళ్తే బెటర్. కొంతమందికి ఏంటంటే ఆఫ్లైన్ వీలు కాకపోతే ఆన్లైన్లో కూడా వాళ్ళు కోచింగ్ తీసుకోవచ్చు అనమాట. కొన్ని సబ్జెక్టుల మీద వాళ్ళకి అవగాహన లేకపోతే ఆ సబ్జెక్టులకు సంబంధించి కోర్సులు కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఆన్లైన్లో క్లాసెస్ చెప్తుంటారు. సో అలాంటివి కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఆ విధంగా మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వన్ వచ్చి చెక్ ప్రీవియస్ పేపర్స్. సో ఆల్రెడీ గ్రూప్ డి సంబంధించి ఏదైతే 2019, 2015 గ్రూప్ డి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఆ ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఆ క్వశ్చన్స్ అనేది ఎన్ని ట్విస్ట్ చేసేస్తున్నాడు, ఎలా ట్విస్ట్ చేసేస్తున్నాడు, ఎలా ఉండే సింపుల్గా ఉన్నాయా, కొంచెం హార్డ్గా ఉన్నాయా అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఒక క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడు అనేది ఒక ఐడియాలజీ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చెక్ చేయండి. అవాయిడ్ సోషల్ మీడియా. కొంచెం సోషల్ మీడియానే అవాయిడ్ చేయండి. సో ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్. ఆ టైం అనేది మనం సరిగ్గా యూజ్ చేసుకోకపోతే మనం చాలా నష్టపోతాం. సో మనకు ఉన్న టైమింగ్ మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది 3 to 4 months మాత్రమే. సో ఇదండి ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపరేషన్ స్ట్రాటజీ సంబంధించి వీడియో. సో ఈ యొక్క వీడియోలో మీకు ఫుల్ సమాచారం ఇచ్చానని అనుకుంటాను. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా గ్రూప్ డి సంబంధించి సిబిటి అనేది క్లియర్ చేయగలుగుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.